కందుకూరి రుద్ర కవి కృత లీలా జనార్దనం 4వ భాగం. స్వాధీన పతిక ఎలా ఉంటుందో బాపు గారి బొమ్మ. సిరులు మించిన పసిడి బంగరు జిలుగు దుప్పటి జారగా, చరణ పద్మము మీద దేహము చంద్రకాంతులు తేరగా, మురువు చూపుతూ వచ్చినావో మోహనాకృతి మేరగా, గరుడ వాహన ధనుజమర్దన కందుకూరి జనార్దన. అది మొదటి పాద్యం. స్వాధీన పతిక. ఇవన్నీ మనకు వివరాల్లో కొద్ది ఊరికే. విప్రలబ్ధ ఆన పెట్టిన రాకపోతివి ఆయబో అటు మొన్నను, పూని పిలువగా వినకపోతివి పొంచిపోబుతూ మొన్నను, నేను చూడగా గడిచిపోతివి నీటు చేసుకొనిన్నను, కాని లేరా ధనుజమర్దన కందుకూరి జనార్దన. ఎలా ఉంటుందో ఈ బొమ్మలో చూపారు బాపు. ఖండిత నాయిక. బిత్తరంబుగ మొలక కెంపులు పెదవి నెవ్వతి ఉంచెర, గుత్తమైన మిటారి గుబ్బల గుమ్మ ఎవ్వతి మెచ్చెర, చిత్తగించక జీరువార శక్తిలెవ్వతి నొక్కెర, కత్తి గోరుల ధనుజమర్దన కందుకూరి జనార్దన. ఆవిడ ఇలా ఉంటుంది. ఖండిత నాయిక అది అయిపోయింది. విరహోత్కంఠిత ఇలా ఉంటుంది. నిన్న రాత్రి చవికె లోపల నీవు చెలి కూడుకుంటిరా, ఉన్న మార్గములన్నీయును నేనొకటి చేతను వింటిర, విన్న మత్తము కాదురా నిన్ను వీధిలో కనుగొంటిర, కన్నులారా ధనుజమర్దన కందుకూరి జనార్దన. మధ్యాధీర. చెల్లెబో పసుపు నంటినది నీ జిలుగు దుప్పటి విప్పల, ముళ్ళు మోవగ సందులేదుర మూవి కెంపులు గప్పల, తెల్లవారిన దాకా ఎక్కడ తిరుగులాడితి చెప్పర, కల్లలాడక ధనుజమర్దన కందుకూరి జనార్దన. అభిసారిక ఇలా ఉంటుంది.
దబ్బులన్నీయు తెలిసి కొంటిని తప్పు పాసలు చేయకు, మబ్బుదేరడి కన్నుగవతో మాటి మాటికి డాయకు, గుబ్బు చేసుక తత్తరంబున వడలి చెయ్యి వేయకు, గబ్బితనముల ధనుజమర్దన కందుకూరి జనార్దన. కలహాంతరిత. జుట్టు చేతులకు ముళ్ళుగా తిప్పుకుంది, చుట్టేసుకుంది. అందబాయక కూడియుంటిమి ఆయబోయను నాటికి, కండి మండి పడంగ నేటికి కదలు మెప్పటి చోటికి, ఉండరా నీ మాటలకు నేనోర్వజాలను మాటికి, గండి దొంగవు ధనుజమర్దన కందుకూరి జనార్దన. ప్రవచ్ఛత్పతిక. కొదములన్నీయు తీర్చుకొంటివి నా గుణములెరిగి చెయ్యనం, అదనెరింగి ఏలితివి విరవాది పువ్వులు చెయ్యను, మదన కేళిని నీవే జాన మారునేమిటి చెయ్యను, కరియరారా ధనుజమర్దన కందుకూరి జనార్దన. ప్రోషిత పతిక. అలుకలన్నీయు తీరగా నా అండకెప్పుడు వస్తివి, పిలిచి నవరత్నాల సొమ్ములు ప్రేమతోనే పొడిస్తివి, పూర్ణమతో నిపుడిస్తివి, మంచి వలపించుయును కూరిమి వదలకెప్పుడు మోస్తివి, కలసి వేడుక ధనుజమర్దన కందుకూరి జనార్దన. వాసవి సజ్జిక. జంట నేత్రములంటి చూచితే జాజి పువ్వులు పూసెరా, మింటి త్రోవను జూచుతుండగ మేఘవర్ణము కప్పెరా, కంటిలోనొక పండు వెన్నెల కాయుచున్నది ఏమిరా, కంటిలేరా ధనుజమర్దన కందుకూరి జనార్దన. మళ్ళ జంట నేత్రములంటి చూచితే జాజి పువ్వులు పూసెర, మింటి త్రోవను జూచుతుండగ మేఘవర్ణము గప్పెర,
కంటిలోనొక పండు వెన్నెల కాయుతున్నది ఏమిరా, కంటిలేరా ధనుజమర్దన కందుకూరి జనార్దన. రుద్రకవి రాసిన జనార్దనాష్టకం అనే లీలా జనార్దనం అయిపోయింది. ఆయన రాఘవాష్టకం కూడా రాశాట. కలికిరా పూములిలిరా ముద్దు చిలుకరా అటుకేలరా, కులుకు గబ్బల గడుకులే వెలిగి కొమ్మరా ముద్దు గుమ్మల, ఆకులు మ్రోయగ కంతకంతకు సబరి వెన్నెల కాయగ, జలజలోచన ఓర్వలేక జానకీపతి రాఘ, ఏక పొందును జాముర నా స్వామిరా నిన్ను ప్రేమర, తీరు కలిగిన బొమ్మ చక్కని దివ్య కపురపు బ్రోవిర క్రోవిర, సారిసారకు ఏచనేటికి రాజశేఖర మానర, రార ఏలుకో బుక్క పట్టణము రామచంద్ర దయాని. బుక్క పట్టణంలో ఉండే దేవుడను. వద్దురా ఇరుగొద్దురా ఈ పొద్దు ఏ సరి పొద్దురా, బుద్ధి వినునా శుద్ధులుడికి బుద్ధు బాలకి గోదర, ఒద్దికతో కూడుందర ఈ పొద్దునేనికి మొక్కెద, శుద్ధులాడక సొదతి నేలుకో నా సొంపు తోడుత రాఘవ, మాటికి ఇంతేటికి ఇచ్చోటికి అలుకేటి, నాటి నాటికి విరహమిచ్చెను సలిలలోచనుడేగని, పూట యొక్క ఏడాయైన పూబోడికి అలివేనికి బోటి చేత నీ బోటి వారి పొందు కాదుర రాఘవ, కొమ్మరా నిన్ను నమ్మెరా ముద్దు గుమ్మలన్నీయు నెరుగుర, వన్నెమీరక ఏడనేటికి ఇంటి పువ్వుల బంతిర, కమ్మ విరుతడపు పువ్వు వింటను ఇమ్మరింపువు ఉంటర, కమ్ముకొని సేయంగ ఓర్వదు కాంత మేలుకో రాఘవ, అంతరంగమున నుండి నింత చేయుతు నుండి ఇంత ఏచుట నీకు వద్దుర పంతమా బలవంతమా, కొంత దూరుతూ నన్ను కోలడి కాంతనిప్పుడు ఎంచర, సంత బరుకు వింతలేటికి జానకీపతి రాఘ, పొంచి మదనుడు కరములేయు అంచగమలపై నెంచగా, మించె విరగము మీనలోచన ఎంచగా దయయుంచర, సంచితంబుగ దైవరాయ మేలెంచియున్ లాలించుయున్, చందలాక్షిని మేలు పేరగ జానకీపతి రాఘవ, వసుమతీ సుల్వ వాసవార్చిత వారి జాననమిక్కిలి, కుసుమ కోమలి కిసలయాదర్యాధరి, బింబ ప్రసూనగు నేత్రిర, పసిమి కలిగిన భామరత్నము ఏలుకోరహిమెంతర, రసిక శేఖర ముడుకులొత్తు రామచంద్ర దయానిధే. కడుపాధినాయిష్ట కడపకి అధినాయకుడున్నాడు. ఆయన మీద అష్టకం చెప్పాడు కందుకూరు. కలకంటి కలహంస చారు గమనా కాంచి కపలద్వార, అలివేణి కుసుమాంగి చంద్రవదన హర్యక్షమధ్యా శుభాం, దయతో నాపై కటాక్షించవే. అది పోయిన మధ్య కులుకుల గుర్తులు గనియన్ కొలంచి నాటించవే, పలుకంటేరియు తుప్పతిల్ల పలుకే వాదమ్ములింకేటికి, అలనాడాడిన మాట నొల్లగదవి ఆ మాటనే దప్పనే చెలియా, నీ కడసారి నాయకుడనే శ్రీ వెంకటాధీశుడు. కడపలో వెంకటేశ్వరుడు ఉంటాడు. అక్కడి నుంచే తిరుపతికి వెళ్ళటానికి ఒక మార్గం. లక్ష్మీ వెంకటేశ్వర ఏదో ఉందా అంటే, రావే చిల్కల కొల్కి రూపవతియో రామ మనోహారిని, రావే కురుంబిదమందు కలవే కోర్కెల్ ఘనంబాయని, నీ వాడని నువ్వు నమ్మియుందు గదవే నిక్కంబునే వేట్కదో సేవలు చేసద, కౌగలీయ గదవే శ్రీ వెంకటాధీశునే. ఓ లావణ్యావతి సరోజవదన
ఓ పక్వ బింబాధరి చాలన్ వెందెల మించి కాయ నిపుడన్ సంతాపముల్ మెంచవే బలా మృక్కెద కౌగిలియ్య గదవే ప్రాణంబులు నిల్పవే శ్రీ లక్ష్మీపతినే ధరాధిపుడనే శ్రీ వెంకటాధీశుణ్ణి అదయుడై మదనుండు పుష్పధరముల్ హరికారత వంచిన అదనానందదలాయనులు తగునా హాహా జగన్మోహిని మదిరాక్షినులు వెంకటేశు మందించినన్ ఓడవే ఎలనాగా నిను వాసియుండ దినమున్ ఏదే గదే బాలక్ ఎల మీదన్ 10 మద్దులాయ నెల మీదన్ 10 పొద్దులాయ ఇప్పుడు నేనెట్లు వేగింతునే కలనైన నిను బాయకుండు గదనే కాకల్ వృధా సాయకే చెలియా నీ కడపాధి నాయకుడనే వెంకటాధీశు కడప నాయకుడైనటువంటి వెంకటపతీశ్వరుడే అంటే లక్ష్మీశ్వరుడే బతిమారుకుంటున్నాడు. విను నీ చక్కెర తేన మోవి తనియన్ వేవేగనాకియ్యదే. అది తిరుపతికి గడప, అందువల్ల అది గడప శ్రీ వెంకటేశ్. ఆ గడప కాస్త తర్వాత కాలంలో కడప అయింది. అది నేను నా కౌగిట చేర్చి ముద్దులడవే, నా కోర్కెలు ఈడేర్చవే, నన్ను చేపట్టిన పేరు కీర్తి గలదే, నాపై కటాక్షించవే. కడపాధిక నాయుగడనే శ్రీ వెంకటాధీశునే వడతీరన్యడమిచ్చి మచ్చి కలరన్ను అమాక్కి నీ యుద్ధలు గడు వేట్కన్ మరుకేలి కూడిదివి సౌఖ్యంబు నా కబ్బెనే. పొడమిన్ ఇద్దర మొక్కటై జలముల పోషింపుజన్ ఎప్పుడన్ కడపందున్ వసయించి ఉందము సదా కాంత శిరోరత్నమా అని బతిమారుకుంటున్నాడు కడప వెంకటేశ్వర. నవనీత చోర అష్టకం, ఇది కూడా రుద్రకవి రాసిందే. సల్లుచు ప్రాణభీతియై సారెంపడించుడు దేహధారి గుండ్రాళ్లను రువ్వినన్ శతశిరంబులు నాటిన రోగముట్టినన్ మునిగి రిపుడు నిర్దయులై గళరంబు పెట్టినన్ వెల్లున బ్రహ్మవాత కదలైరన్యో నవనీత చోర ఘనమగు మంత్రులేని రూపకార్యము నేరని వాని విద్యను అబ్బుని సిరి వృద్ధ నారీగతి భూసరు పాట వివేకి నీతి ఉత్తుని చదువు అల్పులతో చెలివి తూకొని మేలని లోకమెంతులే కినియును ఎంత హాయను కేరక యో నవనీత చోరక. లక్షవ్రతంబులుండి 10 లక్షల తీర్థములాట్ భస్మ రుద్రాక్ష జటాధర భలను మునులై జరిం నా అక్షయ కింకర బాధలందరూ లక్షణం ధరింపవచ్చునే. కుక్షిలో నీ పదామృతము గోరకవో నవనీత చోరక. ఆసలు పుత్రమిత్ర జనకాదుల బాసి మహోపవాసులై దాసులటంచుదే సతతంబులు వంచన లేక మానవులు గాసము పెట్టు నుంచు బరిగంబున గొల్పన మేను గడ్లు దూసలు దారి ఎత్తుబడి దొరకయో నవనీత చోర. పసరము కైబడి విచుడు పైపడి స్వచ్ఛము బంధరీతుల కుసము మన కేచినట్టు కుసులింపులు చేసిన మేలు కల్గునే. నితత మనోజ బాణ నిభ నిర్మల కాంతి నఖగ్ర పంకుల కిసలయ పాణి సన్మగలు తీరకయో వనిత చోరక నవనీత చోర. పసగల యాచకొండు జనభావన మెరింగి చరించగావుల రసుకుని విద్యుకాదనక రమ్యని ప్రార్థన చేసి మెచ్చినన్ కొరనక వాని వాని మది గొల్చుట దిత్తక చారు పొసగని లోభితో జిగురు పొదక పోరక ఓ వనితా నవనీత చోర. గదరునరా కుమారు కండలు పెంచుక ఊరకుండితే విదిత ఫలంబు శౌర్యమును విస్మిత కీర్తులు కల్గ నేర్చుని బెదురొక ఇంతలేక అతి భీకర బంధుర యుద్ధ భూమిలో ఎదిరి వైరి కొట్టి తలనేరకయో వన నవనీత జనార్దన. కసిరెడ్డి కాపు ధూర్తమ కామి దుష్టగు బంటు అట్టి రా జనముల అబ్బు కంకరి నిజంబొక అంతయులేని దాసి నిస్సవయై రమ్ము పొమ్మనియు ప్రార్థన చేసిన లెక్క చేసురే. మసల చేతి కొద్ది
బడిమారకయో నవనీత జనార్దన. భ్రమరాంబిక అష్టక రవిసుధాకర వక్నిలోచన రత్నకుండల భూషణి ప్రవిమలంబుగ మెంబునేలుము భక్తజన చింతామణి అక్షయంబుగ కాశిలోపల అనపూర్ణ భవానివై మోక్షమసగడు కనకదుర్గవు మూల కారణ శక్తివి. అని కూడా అష్టగాలే. అవని జనులకు కొంగు బంగారైన దైవ చింతాశిఖామణి శివుని పట్టపు రాణి గుణమణి శ్రీగిరి భ్రమరాంబిక అక్షయంబుగు కాశిలోపల అన్నపూర్ణ భవానివై సాక్షి గణపతి కన్న తల్లివి సద్గుణావతి శాంభవి మోక్షమసగడు కనకదుర్గవు మూల కారణ శక్తివి శిక్ష చేతువు దుష్ట జనులను శ్రీగిరి భ్రమరాంబిక అంగవంగ కళింగ భూముల ఆంధ్రదేశమునందున పొంగుతూ బంగాళ కొంకణ పుణ్య భూముల యందున రా కర్ణాటక రాట సురాట దేశములందున శృంగళా దేశమున వెలసిన శ్రీగిరి భ్రమరాంబిక కలియుగంబున కాశిలోపల కల్పతరువై ఉంటివి వెలగ శ్రీగిరి శిఖరమందున విభవముగ నివసిస్తివి అవని లోపల భక్తజనులకు అవనిదానములిస్తివి జిలుగు కుంకుమ కాంతి రేఖల శ్రీగిరి భ్రమరాంబిక భూతనాథుని వామ భాగము పొందుగా గైకొంటివే ఖ్యాతిగా శ్రీశైలమందున ప్రఖ్యాతిగా నివసిస్తివే పాతకంబులు పారదోలుచు భక్తులను చేకొంటివే సీతగిరిపై నుండి వెలసిన శ్రీగిరి భ్రమరాంబిక సోమశేఖర పల్లవాధర కుందరి సుందరీ మణిధీమణి కోమలాంగి కృపాపయోనిధి కుటిల కుంతల యోగిని నామనంబును పాయకుండును నవిలోచన ధీమణి సీమలోపల వినితికెక్కిన శ్రీగిరి భ్రమరాంబిక వారిజాయజనెత్రి కోకిలవాణి సత్య విచారిణి భూరి గుణములలోక పావని పువ్వు బోణి శిఖామణి సిరికిని కంసారి చెలిమి కెలమిని జయము సంగిన ధీమణి శిరుడు ఎత్తువు నీవు ఎప్పుడు శ్రీగిరి భ్రమరాంబిక తరుణ శ్రీగిరి మల్లికార్జున దైవరాయ శిఖామణి కరుణతో మమ్మేలుకొంటివ కల్పవృక్షమధీమణి వరుస 8 అష్టకములు వ్రాసి తదివిన వారికి శిరుడు ఎత్తువు నీవు ఎప్పుడు శ్రీగిరి భ్రమరాంబిక. ఒంటిమిత్త రాఘవుడి మీద కూడా అష్టకం రాశారు. మానవతి వినవచ్చు చంద్రుడి మంచి వెందెల కాసనే సూనశరముల మింట మెదనుడు సూచ తప్పక ఏసనే భానుతేయుడు తెలిసి ఎంతల పంతమున నరుడాసనే మేనగంధము పూసనే ఒంటిమిత్త శ్రీరాఘవుడు మాడలు పలు నుడుపు చీరలు మాటి మాటికి ఇచ్చునే పాడిదప్పక నన్ను పువ్వుల పాన్పు మీదికి తెచ్చునే జోడుబాయగా ఉండినప్పుడే సొరతకేళి మెచ్చునే మేడ మీదికి వచ్చునే ఒంటిమిత్త శ్రీ రఘురాముడు పుట్టినప్పుడే హరుని చాపము పూని నడిమికి తుంచనే గట్టిగా జానకిని పెందియు ఘనత మీరగనాడనే చుట్టురాయ్య హల్లహల్యను సూచనే కరుణించనే మెత్తి శాపము తెచ్చనే ఒంటిమిత్త శ్రీ రఘురాముడు పులుతు గుబ్బల మీద కక్కని కొండెల వంకలు తీర్చునే మొలక కెంపుల నొప్పు తీయని మోవిపై ములిపించునే అలరు కోయల చెలుక పలుకులు అంతకంతకు మించనే మెలతలో విలిపించనే ఒంటిమిత్త శ్రీ రఘురాముడు అక్కడో నా గుణ విశేషములంత కేలికి నిల్చునే చక్కదనమున ఎవ్వరు తన సాటిలేరని ఎంచునే ఒక్క నిమిషము రాక ఉండిన పెక్కు యుగముడు దోచునే మిక్కిలి నరజానడి ఒంటిమిత్త శ్రీ రఘురాముడు. తార ఘోర కఠిన పటీర శారద ధవళ కీర్తి విహారుడే
చారుమోఘన రూపుడే కౌసల్య కోర్మి కుమారుడే ఘోర రావణ కుంభకర్ణుల కొట్టివేసిన సూర్యుడే మేరునగ ధీరుడే ఒంటిమిట్ట శ్రీరాముడు. సరిగ్గా లేదు ప్రింట్ సరిగ్గా. కిలుపట్ల కోనేటి రాయ, కిలుపట్ల అనే ఊరిలో కోనేటి రాయుడుంటే ఆయన మీద కూడా శ్రీలు మించిన మేడ మీద వసించి ఉయ్యలదయ్యను బాలన నీటి ఉండే నీ పాదమాల నిజంబుల ఏలరా చెలి గోలరా దయనేలరా కడువేట్కతో ఈల తాంగిని గిలుపట్ల కోనేటి రాయ దయాని లలిత రూప వినాశ విభ్రమ కలిగి చిలుకల కొలికిని వలల దక్కిన దెంత చక్కని వారిజాక్షిని ఎంచర చలములేటికి నీదు కౌగిట సంభ్రమంబున చేర్చయే ఎలమియించింతిని కెలుపట్ల కోనేటి రాయదయా నిండు చందురు వంటి మోమును నిగ్గుదేరడి చెక్కులను కందయక్కర వంటి మోవ్యు కరికి ముద్దుల గుమ్మల అందనుందది చేర బిరుచుదు ఆదరమ్మున ఏలుకో ఎండ కోల్వదు కిలుపట్ల కోనేటి రాయదయాని అంచయాల తాంగినెన్ను అహన్నిజంబులు ఆత్మలో ఉంచచాల తలంచరా దయనుంచర వర పెంచరా మదనుండు వెన్నెల మించరా కడు వేట్కదో ఇంచేలర కిలుపట్ల కోనేటి రాయ దయానిధే దారుకొప్పును దువ్వి కస్తూరి నేర బొట్టును దిద్దియున్ చే ఓరపై ఎద చక్కనొత్తి వయ్యారి గుబ్బల నొత్తియన్ గోడ చెక్కిలి గీరి మిట్టడి కోమల అంగిని గోడల వేరు సాయక కిలుపట్ల కోనేటి రాయ దయానిధి. ఇంకా ఉన్నది కానీ దొరకదే. వెంకటేశ్వర అష్టకం కూడా శ్రీరమారమణీ మనోహర సీతభాను కళాసన వారిజాసన వంజదానవ వంశ సంగర కారణ వారిజాక్షిని చూడరా సుఖవాణిరా పువ్వు బోనిరా వీర సోమజ సింహ తిరుపతి వెంకటాచలవల్లభ కంటగింపుల పుట్టింటి లోపల ఒంటి నుంట నీ వెరుంగవ పంతము మాని మా చెలి ప్రాణములు రక్షించవ గొంతుదనములు సాయనేటికి కొమ్మరానిను నమ్మెరా వెంటనే దయచూడు తిరుపతి వెంకటాచలవల్ల కప్పురము కస్తూరి గంధము కానుకలు నీ కంపెర ఉప్పుతో కై కోర ఇటువలే ఓరచూపుడు మానర చెప్పరాదుర చెలియ విరహము చిత్తరించర దానిని విప్పు సాయక బలదు తిరుపతి వెంకటాచల వల్లభ కన్న తల్లి మరంగు దానిని కాగు సాయక న్యాయం దాని కాకు న్యాసాయక సేయమ కన్నె ప్రాయము వన్నెలాడి వికాస నీరజ నేత్రి నిందకొని మరెరుగదు నీరజాక్షిని కూడల వెండపంబిదు కోర గణపతి వెంకటాచల వల్ల ఎలమి చంద్రుడు కాయగా ఎలదేటి గుంపులు మోయగా చలకి కోగయ సద్దు సాయక చిలుక పలుకులుడాయగ మలయు చల్లని గాలి వీవగ మారు తాపము మాన్పర వెలది మరగనేడు తిరుపతి వెంకటాచల విభుడ వల్లభ ఘోర చెక్కిరి మీటు తూసను గుబ్బలుయ్యన నొత్తర కేవి మమ్మోని వాచిలి ఎత్త చాపము మాన్పర నేర మీరన యువారి ఉపరి స్వరతము మీర నెత్రికి నీయల పేరు సాయగ వలదు తిరుపతి వెంకటాచల వల్లభ పలుకరా పక్కదనములు పాడి పలుకులు చేసరా కులుకు గుబ్బల చెమట జారగ కమ్మతోని పెరుసర చెరుల దగ్గర ఉండి సూచిక సిగ్గుతోడు తనవ్వెర వెలది ఓర్వగలేదు తిరుపతి వెంకటాచల వల్లభ పొందు లక్ష్యము సాయనేటికి పొన్న పువ్వుల పాన్పుపై అందమల గజాజి చెయ్యను అతివనేదుకో వేట్కదు ముందు ఏమని నమ్మియుంటిని మోసపోతిని దానికి నిందుపై దయసేయు తిరుపతి వెంకటాచల వల్లభ. మాధవాష్టక మామకున్నీవు కోడలైతివి మామలోనే ఉంటివి
మామలోనే ఉంటివి మామ కూతురు మగని తమ్ముని మాడుపై పవలిస్తివి మామలో ఎంచి పెంచిన మంచి కోళ్ళని తెస్తివి మామ తమ్ముడవై